కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్నచెంకళ్ళపూడిలో మిరియాల వెంకటరాజుకు చెందిన కవల ఆవు దూడల రామలక్ష్మణులకు టీడీపీ నాయకులు మిరియాల శ్రీను ఆధ్వర్యంలో రెండో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధువులను, నాయకులను, రైతులను ఆహ్వానించి వారి సమక్షంలో 10 కేజీల కేక్ కట్ చేసి రామలక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ఉత్తరకంచి సర్పంచ్ మంతిన వెంకటరమణ, ఎర్రాబత్తుల గోవిందనాయుడు మాట్లాడుతూ కవల ఆవు దూడలను కుటుంబ సభ్యులుగా భావించి జన్మదిన వేడుకలను నిర్వహించిన రైతు వెంకటరాజు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రైతు మిరియాల వెంకటరాజు మాట్లాడుతూ మా రామలక్ష్మణుల్ని ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దీవించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో నాయకులు ఒరుగుల రామకృష్ణ, దాట్ల అప్పన్నబాబు, అడ్డాల త్రిమూర్తులు, జివిన తిరుపతిరావు, ఇళ్ళ అప్పారావు, ఎర్రాబత్తుల గోవిందనాయుడు, పోలిశెట్టి శ్రీనివాస్, శంకర భవాని, కొప్పన నాని, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొని రామలక్ష్మణులను ఆస్వాదించారు. చిన్నచెంగల్పూడి గ్రామం అండి. నా పేరు మిరియాల వెంకటరాజు. మాకు మా ఆవుకి 2 కవలదోళ్ళు రామలక్ష్మణులు పుట్టాయండి. అవి పుట్టినరోజు సైతం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత అలాగే మా టీడీపీ నాయకులంతా వచ్చి నాకు సరదాగా కృతజ్ఞతలు చేయడం కూడా జరిగిందండి. ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు చిన్నచెంకల్పూడి గ్రామంలో మిరియాల వెంకటరాజు గారు అనే రైతు ఒక ఆయన పెంపుడు మిరియాల వెంకటరాజు అనే రైతుకి ఆవుకి కమల దోళ్ళు పుట్టాయండి. వాటి పేరు రామలక్ష్మణగా నామకరణ చేశారు. ఆ రెండింటికి మన ఈరోజు 2వ పుట్టినరోజు జరుపుతున్నారు. చాలా సంతోషం. అలా ఆర్భాటంగా చేయడం ఇంకా సంతోషం. ఇంత చిన్న పిల్లలకు చేసినట్టు, అదే సొంత పిల్లలకు చేసినట్టు ఆవుదోళ్ళు చేయడం చాలా సంతోషంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు పిల్లలకి ఆ విధంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఈయన ఆవుదోళ్ళని పుట్టినరోజు చేయడం చాలా ఆనందదాయకం. ఇలాగే ప్రతి రైతులు కూడా ప్రోత్సహిస్తే రైతులు ఇంకా డెవలప్ అవుతే ఇంకా బాగుంటుంది. చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతులు అందరూ కూడా బాగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి రైతు కూడా పశువుల్ని తన సొంత బిడ్డలుగా, తన సొంత కుటుంబ సభ్యులుగా భావించే పరిస్థితి నుంచి ఈరోజు పశువులను మేపడమే భారంగా ఫీల్ అయ్యే తరుణంలో ఈరోజు మన మిరియాల వెంకటరాజు గారు తన ఆవుకు పుట్టిన 2 దూడలకి రామలక్ష్మణులని నామకరణం చేసి ఈరోజు అంగరంగ వైభవంగా రైతులందరినీ, పెద్దలందరినీ పిలుచుకుని భోజన కార్యక్రమం పెట్టుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ వెంకటరాజు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి రైతు కూడా పశువుల్ని మేపడం భారం అనే పరిస్థితిని వదిలి ప్రతి రైతు కూడా వెంకటరావు గారు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంట్లోని కూడా ఒక ఆవును మేపే కార్యక్రమాన్ని చేస్తే మంచిదని చెప్పేసి ఈ కార్యక్రమంగా తెలియజేసుకుంటూ వెంకటరాజు గారికి, ఇక్కడికి వచ్చిన రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ఆవు దూడలకి రామలక్ష్మణులకి సొంత కుటుంబ సభ్యులుగా భావించి వాటికి పుట్టినరోజు చేయడం చాలా ఆనందదాయకం. పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం కాకుండా వీటిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వాటిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వాటికి కూడా పుట్టినరోజు చేయడం, మంచి చేయడం చేస్తే ఇంకా రైతులకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా వీటిని రైతుని అభినందించడం జరిగింది. ఇది కూడా మనం ఎలా అయితే భోజనాలు పెడుతున్నామో ఈయన కూడా ఎంతో ఆర్భాటంగా అందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది.